శ్రీమహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ కైవల్య పదంబు చేరుటకునై చింతించదన్ లోకరక్షైకారంభకు భక్తపాలన కళా సంరంభకున్ దానవోద్రేకస్తంభకు కేళిలోల విలసదృగ్జాల సంభూతనానా కంజాత భవాండ కుంభకు మహానందాంగనా డింభకున్. పోతన గారు భాగవతాన్ని ప్రారంభం చేస్తూ, అయ్యా నాకు ఈ పరమ ప్రయోజనం ఏమిటి ఈ గ్రంథము అనువదించటము ద్వారా అంటే శ్రీకైవల్య పదము, ఆ మోక్షమే నాకు పరమఫలము, దానికోసమే నేను ఈ పని చేస్తున్నానన్నాడు. మరి మోక్షార్థి అయి ఎవరిని చింతించాలయ్యా అంటే నందాంగనా డింభకుడైన వాడు అన్నాడు. అంటే బ్రహ్మ విష్ణు శివాత్మకమైనటువంటి నందాంగనా డింభకుడు కృష్ణస్వామి. ఎందుకంటే ఆయన భాగవతానికి కథానాయకుడు ఆయనే కాబట్టి మొట్టమొదట కథ ఒక ఉపన్యాసము అంటే దానిని ఒక బీజప్రాయముగా దాన్ని ప్రారంభంలోనే చెప్పాడు. సంస్కృతములో జన్మాద్యస్య యతోన్వయాద్ ఇతరతశ్చార్థేషు అని మొదలుపెట్టాడు వ్యాసుల వారు. జన్మాద్యస్య జన్మము మొదలైనటువంటివి అని ప్రారంభించాడు. ఎందుకంటే ఈ భాగవతమంతా జన్మ కర్మలకు సంబంధించిన అంశము.